కుప్పంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. Here that area is going to transform totally. You have to plan that family to meet that type of opportunities. Sure, sir. They have to get that opportunity. Benefit of that. Yeah. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరూ నేను ఇది కొత్త కాన్సెప్ట్. ఈ కొత్త కాన్సెప్ట్ వచ్చినప్పుడు బిగినింగ్ లో కొన్ని అర్థం కావు. ఇక్కడ దీనికి రూల్స్ ఏమి లేవు, ఆకాశమే హద్దు. మోటివేషన్ చేసి సరైన సమయంలో 10 రూపాయలు గాని ఆర్థిక సహాయం చేస్తే దానివల్ల వాళ్ళ జీవితాలు మారిపోతాయి. ఉదాహరణకు అంబేద్కర్ 14వ సంతానం. 14వ సంతానం అయితే కుటుంబం అన్ని ఇవ్వలేకపోతే ఆ రోజు బరోడా రాజు ఈయన యొక్క తెలివితేటలు చూసి ఆర్థిక సహాయం చేశాడు. ఎంత బాంబేలో చదువుకోవాలంటే నెలకు 10 రూపాయలు ఇచ్చాడు అప్పట్లో. అదే మరి లండన్ పోయి చదువుకోవాలంటే 25-30 రూపాయలు 100 రూపాయలు ఎంతో ఇచ్చాడు. ఆ డబ్బులు ఆయనకు ఉపయోగపడింది. దేశానికి ఒక ఆస్తి అయ్యాడు. దేశానికి అవసరమైన రాజ్యాంగాన్ని రాసే శక్తి ఆయనకు భగవంతుడిచ్చాడు. ఆ రాజ్యాంగమే మనందరికీ ఈరోజు హక్కులు కల్పించే పరిస్థితికి వచ్చింది. అంటే ఒక మహానుభావుని తయారు చేశారు. ఇంకొక పక్క అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాము చాలా పేద కుటుంబంలో పుట్టాడు. ఆయన స్కూలుకు పోయినప్పుడు వర్షం పడితే చెప్పులు పైన పెట్టుకొని వర్షం పడకుండా చూసుకొని వెళ్ళిన వ్యక్తి. ఆయన కూడా ఒక స్ఫూర్తిదాయకంగా రావాలంటే అప్పట్లో ఒక బ్రాహ్మిన్ అయ్యంగారు మదురైలో ఆయన సహాయం చేశాడు. ఈయన దగ్గర చేర్చి సంస్కారం నేర్పించి నాలెడ్జ్ అప్పచెప్పి అవన్నీ చేస్తే అబ్దుల్ కలాం గారు భారత రత్నగా తయారయ్యాడు. ఈరోజు అణుశక్తి ఇన్నోవేట్ చేశాడు. మంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎమర్జ్ అయ్యాడు. ఆ రోజు ఆ అయ్యంగారు గారి పూర్తిగా స్ఫూర్తినివ్వకపోయింటే ఆయన ఆ ఊర్లోనే ఉండిపోయేవాడు, మనమారిగానే ఉండిపోయాడు. అలాంటి శక్తి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే నేను వీళ్ళని అడుగుతున్నా, మట్టిలో మాణిక్యాలుంటాయి. ఈ పిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళ శక్తి దేశానికి ప్రపంచానికి ఉపయోగపడుతుంది. ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు థింక్ ఇన్ దట్ డైరెక్షన్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సరసమ్మ. అమ్మాయికి ఇవ్వండి. ధన్యవాదములండి. అనంతరం అదానీ ఫౌండేషన్ నుంచి అభిషేక్ గారు, వారి యొక్క బంగారు కుటుంబం నుంచి కృష్ణవేణి గారు. అమ్మా రమ్మా, చెప్పమ్మా. అందరికీ నమస్కారము. నా పేరు కృష్ణవేణి, మాడాల కాలనీ గ్రామము. నా పరిస్థితి ముందర చాలా కష్టంగా ఉండింది సార్. మాకి సీఎం సార్కి చాలా ధన్యవాదాలు. అదానీ ఫౌండేషన్ సార్కి, మేడంకి, సార్ వాళ్ళకి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. చాలా కష్టంగా రండి, ఇక్కడ రావాలి. మీరు మళ్ళీ పిలవక్కర్లా, మిమ్మల్ని మీరు రావాలి ఆటోమేటిక్గా. సార్ మేము కూల్ చేస్తూ ఉంటాం సార్. ముందర ఎవరు లేదు సార్, మాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేదు, మాకు పిల్లలు లేదు. మా ఇంటి అయినా మేమిద్దరే సార్ ఉండేది. మాకు ఎవరు హెల్ప్ చేస్తూ ఉన్నోళ్ళు లేదు. భోజనం అన్నం తినేదానికి కూడా చాలా కష్టం అయిపోయింది సార్. మాకు అన్నం తినేదానికి ఎట్లా మనం జీవనం ఎట్లా చేసుకునేది ఏమి అనుకూలు చేస్తూ ఉంటుంది సార్. మీరు ఇంకా మా ఇంటి అయిన పడిపోయి కాలు ఇరిగిపోయేసి రాడేసినారు సార్ మా ఇంటి ఆయనకి. నాకు ఐబీపీ ఎక్కువ అయిపోయేసి కోమాకు పోయేసి తిరగడానికి రిటర్న్ అనే ప్రాణం మిగిలించుకొని వచ్చినాను సార్. నేను మా యజమానికి కాలు అపాయము, కూల్ చేసేకి కష్టము, కూల్ చేసేకి అవుతా ఉండలేదు, ఏం చేసేది అనేసి కష్టంగా ఉంటుంది. సంఘం బంగారు మిత్రగా ఉండి ఆయన ఏపీ సార్లు మేడం వాళ్ళంతా వచ్చి ఒకతా 10 సార్లు వచ్చి మీ పరిస్థితి ఎట్లుంది, ఏమి మీకు ఇల్లు ఉందా, భూమి ఉందా, మీకు ఎట్లా అనేసి అడిగిరి. మాకు ఇల్లు లేదు, భూమి లేదు, మాకు చిన్నగా కూలి చేయక కాకుండా అంగడి పెట్టుకుంటాము. దానికి అంగడికి కూడా మాకు వేసేకి డబ్బులు వేసేదానికి మాకు అవుతా ఉండలేదు, కష్టంగా ఉంది సార్ మాకు అని. దానికి సార్ వాళ్ళు మేము హెల్ప్ చేస్తామా, సీఎం సారు అదానీ ఫౌండేషన్ సార్ వాళ్ళు హెల్ప్ చేస్తారు అని చెప్పి. సరే, నాకు సంతోషమై అందరికీ ధన్యవాదాలు.
46,500 రూపాయలు ఇచ్చిన్నారు. ఇప్పుడు అంగడికి చైర్లు, టేబుల్స్, ఐస్ క్రీము, కూల్ డ్రింక్స్ అంతా తీసుకొని ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి అంతా అంగడికి అంతా తీసుకున్నాం సార్. ఇప్పుడు 7,000, 8,000 అంత నెలకి ఆదాయం వస్తూ ఉండే, ఇప్పుడు 10,000కు రావాలని కోరుకుంటా ఉన్నాను. వాళ్ళు ఎప్పటికీ తరతరాలుగా నేను మీ బిడ్డలుగా బంగారు కుటుంబంలో చేరిండేదానికి ఆదాయ ఫౌండేషన్ సార్కి, సీఎం సార్కి, బంగారు మిత్ర సార్కి, ఏపీ మాస్టర్ సార్కి, మేడమ్మలకి చాలా బిడ్డలుగా వాళ్ళ బిడ్డలుగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను సార్. నేను చాలా సంతోషంగా, నేను ఎప్పటికీ నా ప్రాణం ఉండే వరకు మేమిద్దరే ఉండేది, మేము మా ఆయన ఇద్దరే ఉండేది. మాకు పిల్లల్లో 18 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయ్యి. ట్రీట్మెంట్ తీసుకునేదానికి హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ తీసుకునే కూడా మా దగ్గర డబ్బులు లేకుండా, ఎవరు సహాయం లేదు, మాకు హెల్త్ బాగలేకుంటే కూడా ఎవరు చూసేవాళ్ళు లేదు. అంతా దీనిగా మేము ఉండాము సార్. ఇల్లు లేకుండా అంగడిలోనే సంసారం అంతా కాపురము, చిన్నగా చీట్లు ఇప్పుడు చేసుకుంటాము, దాంట్లోనే ఉంటాము. ఇప్పుడు బంగారు కుటుంబంలో చేరిన దానికి నాకు చాలా సంతోషము. నాకు వాళ్ళ బిడ్డలుగా ఎప్పటికీ మీ బిడ్డలుగా ఉండాలని చాలా కోరుకుంటా ఉన్నారు సార్. అందరికీ ధన్యవాదాలు సార్. ఇప్పుడు హౌ యు ఆర్ ప్లానింగ్, నువ్వు చెప్పాయా బంగారు మిత్రం? సార్ అందరికీ గుడ్ మార్నింగ్ సార్. నేను దళాకోతపల్లి 2 ఆ పంచాయతీలో బంగారు మిత్రగా పనిచేస్తున్నాను. మొదటగా మేము ఈ P4 ప్రాజెక్ట్ అనేది వచ్చిన తర్వాత వీళ్ళెవరో మాకు తెలియదు సార్. ఫస్ట్ అంటే రాకముందు వీళ్ళెవరో తెలియదు. అంతకంటే మేము మా సార్ వాళ్ళు తీసుకొని మమ్మల్ని గ్యాదర్ చేసి వీళ్ళని మొదటగా గుర్తించమన్న తర్వాత వీళ్ళు ఎలా ఉంది పరిస్థితి ఏమని చూసి మేము మొదటగా వెళ్ళిన తర్వాత వీళ్ళ ఇంటాయనకి కాల్ అనేది ఫ్రాక్చర్ అయింది.